జగన్మోహన్ రెడ్డి జీవితం ఇంకా జైలు పాలేనా? నిన్నటి సిద్ధం సభలో జరిగినటువంటి మరణం జగన్మోహన్ రెడ్డి కుట్రతో చేసినటువంటి హత్యనా? ఈ అంశంపై కేంద్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. అసలు జగన్మోహన్ రెడ్డిని ఈ హత్య కేసులో అరెస్టు చేస్తారా? మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న గురించి మనందరికీ తెలుసు. ఎన్ని సావులు సచ్చినా సరే, ఎన్ని తనకు అనుకూలంగా చేసుకొని రాజకీయం చేసే నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అనేది మనందరికీ తెలుసు. తండ్రి శవం ఇంటికి రాకముందే సంతకాలు పెట్టించడం మొదలుపెట్టినటువంటి వ్యక్తిగా చరిత్రహీనుడిగా మిగిలిపోయినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే నిన్న సిద్ధం అంటూ ఏదో ఒక బొక్కలో సబ్బెట్టి ఆ మూల శ్రీకాకుళం నుంచి ఈ మూల అనంతపురం దాకా ఆర్టీసీ బస్సులన్నీ తెచ్చుకొని జనాల్ని వేధించి వెంటాడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మందిచ్చి వాళ్ళని భయపెట్టి డ్వాక్రా సంఘాల వాళ్ళని భయపెట్టి వృద్ధుల్ని భయపెట్టి ఆ మీటింగ్ దాకా తీసుకొచ్చాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి మధ్య వరుసగా బెట్ నడిచేది మనందరికీ తెలుసు. తల్లి చెల్లి వెళ్ళిపోయారు, బాబాయిని వేసేసినటువంటి కేసులు దొరికిపోయాడు, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు కలిసిపోయింది, ఇక చెల్లి సొంత నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ బ్యాడ్ టైంలు నడుస్తున్నటువంటి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి వ్యక్తులందరూ లేచిపోతా ఉన్నారు. తిరుపతిలో అతను చేసినటువంటి దొంగ ఓట్ల కార్యక్రమంలో దొరికినటువంటి ఐఏఎస్ గారు లేచిపోయారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘంలో జగన్కి సన్నిహితుడిగా పేరు పట్టినటువంటి వ్యక్తి మొన్న లేచిపోయాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ అంట. దేనికి రా సిద్ధం అంటే ఆడొక డ్రోన్ ఎగరగానే ఓయమ్మ ఓయక ఇదేందిదా డ్రోన్ ఎగరేస్తున్నారు ఇందిరా రే రే రా అని అంట. ఒరా, నిజంగా మీకు 15 లక్షల మంది జనం వచ్చుంటే, మీరంత పొట్టుగాళ్ళు అయితే, ప్రజల నుంచి మీకు మద్దతు ఉంటే, ఒక డ్రోన్ కాదు 10 డ్రోన్లు ఎగరేసుకొని ఇక్కడున్న జన ప్రపంచనాన్ని చూడండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి మీరు అక్కడ జనం లేని సంగతి బయటకు వస్తుందని అక్కడ గ్రీన్ మ్యాటుల్లో మీరు వేసి ఏదైతే లేని జనాన్ని ఉన్నట్టుగా ఎక్కడోళ్ళనే గుంపులుగా అక్కడక్కడ పేర్చి మీ దౌర్భాగ్యమైనటువంటి బతుకేందనేది ప్రజలకు తెలిసిపోతుందనేటువంటి ఆందోళన వచ్చిన తర్వాత, దాన్ని లోకేష్ గారు బట్టబయలు చేసిన తర్వాత, ప్రపంచం అంతా మొట్టమొదటి గ్రీన్ మ్యాట్ బహిరంగ సభ అనేటువంటి దౌర్భాగ్యాన్ని చూసిన తర్వాత ఇది ప్రజలకు తెలిసిపోతుందనేటువంటి ఆందోళనతో నిన్నేదైతే సిద్ధం సభలో తొక్కిసలాడుతూ ఒక వ్యక్తి మృతం చెప్పి బయటకు వచ్చిందో, ఈ అంశం నిజంగా అక్కడ తొక్కిసలాటలో జరిగింది కాదు. ఈ సభకి లక్షలాదిగా జనం వచ్చారు, అందుకని తొక్కిసలాట జరిగింది, అందుకని ఈ వ్యక్తి మరణించాడు అంటే ఒక వ్యక్తిని వేసేసి అత్యంత పాశవికంగా మీ మీద అనుమానాలు వస్తాయి. మీ బాబాయిని మీరే మీ ఇంట్లో వేసేసుకొని దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పినటువంటి చరిత్ర ఉన్నటువంటి మీ మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకానికి అనుమానాలు వస్తాయి. మీరే అతన్ని చంపేసి, మీరే అతన్ని తొక్కేసి ఇది తొక్కేసలాట్లో మరణంగా వేసేసారనేటువంటి అనుమానం ఉన్నది. దీని మీద ఖచ్చితంగా కేంద్రం సిబిఐ ఎంక్వైరీ వేయాలి. దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద నిజాలు లిగ్గు తేల్చాలి. గతంలో కందుకూరు సభలో మనందరం లైవ్లో చూస్తుండగా ఒక దుర్ఘటన జరిగింది. అదేవిధంగా గుంటూరులో కూడా ఒక ఘటన జరిగింది. అప్పుడు ఇదే జలగా అతని పక్కన ఉన్నటువంటి బానిస బొప్పంలో ఏం మాట్లాడారు? అయ్యా, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, చంద్రబాబుకి రాష్ట్రంలో తిరగటానికి లేదు, చంద్రబాబుకి ప్రచారం చేయడానికి లేదు, చంద్రబాబే దీనికి బాధ్యుడు, చంద్రబాబు చేసినటువంటి హత్యలు ఇవి అని చెప్పి కారు కొత్తలు కూసినటువంటి ఈ దౌర్భాగ్యులు నిన్నటి సిద్ధం సభలో జరిగినటువంటి మరణం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హత్య కాదా? జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేయొద్దా? జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికల ప్రచారం చేయకుండా అతన్ని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం లేదా? అసలు ఇది ఈ కుట్రే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనుమానాలు ఉన్నాయి. అసలు అది తొక్కిసలాటలో జరిగినటువంటి మరణం కాదు, ఒక వ్యక్తిని మీరే చంపేసి తొక్కిసలాట జరిగినట్టుగా చిత్రీకరించి భారీగా జనం వచ్చారని చెప్పేటువంటి బిల్డప్లో భాగంగా మీరు చేసినటువంటి హత్య అనేటువంటి అనుమానం వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికాన్ని ఉన్నది. దీని మీద ఖచ్చితంగా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం ఫోకస్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి తన సభలకి ఏ రకంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి జనాలను తీసుకొస్తా ఉన్నాడు. అయినా జనాలు ఉండట్లేదు, రావట్లేదు, వచ్చినా అక్కడ నిలవట్లేదు. ఈ నేపథ్యంలో జనాలు ఉన్నారని చెప్పుకోవడం కోసం ఈ రకంగా మనుషుల్ని చంపివేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయనేటువంటి అనుమానం వీళ్ళ చరిత్ర చూసిన తర్వాత, వీళ్ళ బతుకు చూసిన తర్వాత, వీళ్ళ జీవితం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అనుమానాలు వస్తాయి. నిన్న సిద్ధం సభలో ఏందిరా మీరు పెట్టి సాధించిందంటే 4 సంవత్సరాల 10 నెలల్లో మీరు సాధించింది ఏమన్నా చెప్పారా? ఒక రాజధాని కట్టామని చెప్పారా? పోలవరం పూర్తి చేశామని చెప్పారా? రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చామని చెప్పారా? రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారా? ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పారా? మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారా? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేసేటువంటి ప్రయత్నం చేశారా? ఈ హామీలేమీ నెరవేర్చినటువంటి దౌర్భాగ్యం
చేయలేమనేటువంటి స్థితిలో రే లోకేష్, ఏ పవన్ కళ్యాణ్, ఏ చంద్రబాబు అని వాళ్ళ భజన చేయటం కాదురా దౌర్భాగ్యులరా. అధికారంలో ఉన్నది మీరు 4 సంవత్సరాల 10 నెలలుగా అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ పీకింది లేక, చేసింది చెప్పుకోవటానికి లేక, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద పరి ఏడ్చేటువంటి మీ నీచమైనటువంటి బతుకులు ఖచ్చితంగా సిద్ధం సభలో జరిగినటువంటి ఆ యొక్క వ్యక్తి మరణం విషయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నది అనేటువంటి అనుమానం వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉన్నది. కాబట్టి దీని మీద తీవ్ర స్థాయి విచారణ జరగాలి. రాష్ట్రంలో విచారణ అయితే జగన్ పోలీసులు దాన్ని మేనేజ్ చేస్తారు. అందుకే సిబిఐ ఎంక్వైరీ వేయాలి, దీని వెనక ఉన్నటువంటి కుట్రని వెలికి తీయాలి. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేసి అతన్ని విచారించి నిజాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో, రాబోయే 45 రోజుల్లో ఇంకా ఇటువంటి దుర్ఘటనలు అనేకం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తాడు, స్కెచ్ చేస్తాడు. తన సభలకి జనం రావట్లేదు కాబట్టి వచ్చాడనేటువంటి బిల్డప్ కోసం, డైవర్షన్ కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీరియస్ విచారణ జరగాలి.